శ్రీమాత్రే నమః. అంతర్వాణి. మనకు కోరికలుండుట ఎంత సహజమంటే సముద్రంలోని అలలు ఎంత సహజమో అలా కోరికలు లేని మనిషి ధరిత్రిపై మనం వెతకగలమా అంటే అసాధ్యం. ఆకాశమును కొలుచుట సాధ్యమేమో అనిపిస్తుంది. కోరికల వల్లనే ఈనాటి మనిషి ఎంత సతమతమవుతున్నాడు. ఈ కోరికల తీవ్రత ఎంత స్థాయిలో ఉందంటే ఈ ప్రపంచాన్ని మరుభూమిగా మార్చేటంత ప్రపంచ యుద్ధాలు చూస్తున్నాము కదా. ఇది సత్యం. కోరికలను జయించడం అంటే మానవత్వమును బ్రతికించడం లాంటిది. అప్పుడే విశ్వశాంతి ధామంలా మారుతుంది. ఈనాటి లలిత గీతం. కోరికలే మనిషిని మహర్షిగా చేయగలవు, కోరికలే మనిషిని మహర్షిగా చేయగలవు, ఈ ధరిత్రిని శాంతిధామములా మార్చగలవు, ఈ ధరిత్రిని శాంతిధామములా తీర్చిదిద్దగలవు. కోరికలే మనిషిని మహర్షిగా చేయగలవు. తోటి మనిషిని ప్రేమించాలని, తోటి మనిషిని ప్రేమించాలని, అతనిలో ప్రేమను పెంచాలనే, అతనిలో ప్రేమను పెంచాలనే కోరిక దివ్యమైనది, పరమ దివ్యమైనది, దివ్యమైనది, పరమ దివ్యమైనది. కోరికలే మనిషిని మహర్షిగా చేయగలవు, మనిషిని మహర్షిగా చేయగలవు. మనసులోని మలినాలను తుడిచివేయాలని, మనసులోని మలినాలను తుడిచివేయాలని, మాధుర్యము నింపాలనే కోరిక, మాధుర్యము నింపాలనే కోరిక దివ్యమైనది, పరమ దివ్యమైనది, పరమ దివ్యమైనది. కోరికలే మనిషిని మహర్షిగా చేయగలవు, మహర్షిగా చేయగలవు. కోయిల కూతలే గానములా, కోయిల కూతలే గానములా, మధుర గానములా మారిన వేళ, మధుర గానములా మారిన వేళ, మన చూపులు మారవా, మన చూపులు మారవా, దివ్య చూపులుగా, దివ్య చూపులుగా, దివ్య చూపులుగా. కోరికలే మనిషిని మహర్షిగా చేయగలవు, మహర్షిగా చేయగలవు. పరహితము పరమాత్మతత్వము, పరహితము పరమాత్మతత్వము, పరోపకారము పరంధాముని గుణము, పరోపకారము పరంధాముని గుణము. ఇదే ఇదే మన సహజత్వమైతే, ఇదే ఇదే మనకు సహజత్వమైతే, ఈ నేల తల్లియే, ఈ నేల తల్లియే మురిసిపోయి, మై మరచిపోయి, మురిసిపోయి, మై మరచిపోయి, నందనవనములా మారిపోవునులే, నందనవనములా మారిపోవునులే, మారిపోవునులే. కోరికలే మనిషిని మహర్షిగా చేయగలవు,
మహర్షిగా చేయగలవు ఈ ధరిత్రిని శాంతి ధామములా తీర్చిదిద్దగలవు. శాంతి ధామములా తీర్చిదిద్దగలవు, తీర్చిదిద్దగలవు, తీర్చిదిద్దగలవు. జై గురుదేవ్. రచనాగానం సాయి మణిప్రియ. ఈ గీతం ఈనాడు జన్మదినం జరుపుకునే ఆధ్యాత్మిక మిత్రులకు అంకితం, పునరంకితం.